సమంత ఇవాళ తెలుగులో పెద్దగా సినిమాలు చేస్తుండకపోవచ్చు, కానీ నిన్నటి వరకు ఓ స్టార్ హీరోయిన్, అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు చేసిన నాయిక. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య, సమంత విడిపోయి విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య గతేడాది డిసెంబర్ 4న నటి శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకున్నాడు. మరో 2 రోజుల్లో ఈ జంట ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోబోతోంది. అంటే చేతూ పెళ్లయి ఏడాది తిరగకుండానే సమంత సైతం పెళ్లిపేటలెక్కేసింది. డిసెంబర్ 1న ఆమె వివాహం దర్శకుడు, నిర్మాత చిత్తూరి వాసైన రాజు నిడిమోరితో అయింది. ఆ రకంగా ఇటు నాగచైతన్య, అటు సమంత పర్సనల్ లైఫ్కు శుభం కార్డు పడినట్టే. ఇది అందరూ అభినందించాల్సిన సమయం. అయితే చిత్రంగా సమంతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె శుభమా అని పెళ్లి చేసుకుంటే ఆమె చర్యల కారణంగానే నాగచైతన్య విడాకులు ఇవ్వాల్సి వచ్చిందన్నట్టుగా పోస్టులు ఎక్కువ మంది పెడుతున్నారు. సమంతతో గతంలో సన్నిహితంగా ఉన్న కొందరు సైతం ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. వీటన్నిటినీ సమంత మనసులోకి తీసుకోకపోవచ్చు. అయితే టాలీవుడ్ హీరోల ప్రవర్తన ఖచ్చితంగా సమంత మనసును ఏదో ఒక స్థాయిలో గాయపరిచే ఆస్కారం లేకపోలేదు. సమంత, రాజ్ నిడుమోరు వివాహ వార్త అధికారికంగా బయటకొచ్చి రాగానే ఉపాసన, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, రుహానీ శర్మ, అలైఖ్య హారిక, దర్శకురాలు నందిని రెడ్డి, నీరజ కోన వంటి వారు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ సరసన సమంత రంగస్థలంలో నాయికగా నటించింది. ఆ సమయంలో ఉపాసనకు, సమంతకు మధ్య స్నేహం ఏర్పడి ఉండొచ్చు. ఇక కాజల్ అగర్వాల్తో కలిసి కెరీర్ ప్రారంభంలో బృందావనం మూవీలో చేసింది. కీర్తి సురేష్ నటించిన మహానటిలో సమంత కీలక పాత్రను పోషించింది. దర్శకులు నందిని రెడ్డి సమంతతో 2 సినిమాలు చేశారు. గతంలో నీరజ కోన సమంతకు స్టైలిస్ట్గా వ్యవహరించింది. వీరందరికీ ఆమెతో పర్సనల్గా అనుబంధం ఉంది. సో వాళ్ళు అభినందించారు. సమంత సరసన నటించిన తెలుగు స్టార్ హీరోలు ఆమెను వివాహం సందర్భంగా అభినందించలేదన్నది వాస్తవం. కేవలం ఆమె సరసన ఆలో నటించిన నితిన్, సమంతకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాత్రమే సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. సమంత విడాకులిచ్చింది అక్కినేని నాగార్జున కొడుకు హీరో నాగచైతన్యకు కాబట్టి ఆమెకు శుభాకాంక్షలు తెలిపితే అక్కినేని కుటుంబం కినుక వహిస్తుందని, వీరంతా మౌనంగా ఉండి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. మొన్నటి వరకు తమతో నటించిన హీరోయిన్ సెకండ్ మ్యారేజ్ చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తే వీరు మౌనవ్రతం చేపట్టడం ఏమిటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, రామ్ చరణ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, శర్వానంద్, విజయ్ దేవరకొండ వీరందరి తీరు పట్ల ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. హీరోలతో పాటు దర్శకులు పెదవి విప్పకపోవడం గురించి చిత్రంగా మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగువారు మాత్రమే కాదు, తమిళ హీరోలు సైతం సమంత 2వ పెళ్లిపై స్పందించలేదు. నిన్న మొన్నటి వరకు సమంత స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ 2వ పెళ్లి పట్ల వీరంతా మౌనం వహించడానికి ఎవరికి వారికి ఏదో కారణం ఉండే ఉంటుందని భావించాలి.